ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో ఆపరేషన్ స్కూల్ సేఫ్ చేపట్టారు పోలీసులు. స్కూల్ జోన్ పరిధిలో సిగరెట్లు, హుక్కా అమ్మకాల కట్టడికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పాన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు చేపట్టారు. స్కూళ్ల పక్కనే పాన్ షాపులు ఉండడంతో పిల్లలు చెడు వ్యసనాల బారిన పడుతున్నారు అన్నారు సిపి సజ్జనార్. పాన్ షాపుల వ్యవహారంపై స్కూల్ యాజమాన్యాలతో కూడా త్వరలోనే సమావేశం పెడతామన్నారు. ఆపరేషన్ స్కూల్ సేఫ్ తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో ఆపరేషన్ స్కూల్ జోన్లో భాగంగా స్వయంగా పోలీస్ కమిషనరే చాలా పాన్ షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ప్రజెంట్ మనతో పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ ఆపరేషన్ గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈరోజు నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 యార్డ్స్ లోపల టొబాకో ప్రొడక్ట్స్ అమ్మే షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 558 షాప్స్ రేడ్ చేయడం జరిగింది. దాదాపు ఇవి ఆల్మోస్ట్ 450 to 500 స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ దగ్గరనే అమ్మడబోతున్నాం. సో ఎందుకంటే ఈ చాలామంది పిల్లలు కూడా ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ వాడుతున్నారు, సిగరెట్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మనం గత ఒక వారం నుంచి మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా నేను వీడియోస్ కూడా రిలీజ్ చేశాను. ఎట్లా పిల్లలు కూడా ఆ షాప్స్కి వచ్చి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో నికోటిన్ ఉండడం, నికోటిన్ అంటే గేట్వే డ్రగ్ అన్నట్లు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. చట్ట ప్రకారం కూడా, కాప్టా ప్రకారం కూడా చాలా ఒక సీరియస్ ఆఫెన్సు. అట్లానే పిల్లలకు అమ్మడం వల్ల కూడా జేజే యాక్ట్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. సో అట్లానే కొన్ని షాప్స్లో ఏమో సంశయాస్పద సబ్స్టెన్స్ దొరికితే వాళ్ళ పైన కూడా NDPS యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ క్లోజ్గా రావడం జరిగింది. ఇంకా వచ్చే సంవత్సరము ఎలాంటి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు. ఎందుకంటే చాలామంది పిల్లలు ప్లస్ అట్లానే పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా దగ్గరున్న షాప్స్కి వెళ్ళి పిల్లలు కూడా ఇక్కడ టొబాకో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, సిగరెట్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. సో దానిపైన ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీసు చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వచ్చే రోజు ఇలాంటి ప్రొడక్ట్స్ అంతే చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దొరికాయి సార్ ఈ టొబాకో ప్రొడక్ట్స్? చాలా చోట్ల మనం ప్రతి షాప్లో మనకు దొరికింది. మన ఆఫీసర్స్ కూడా చూశారు, చాలా చోట్ల కూడా మనము చేశారు. ఎందుకంటే గత ఒక వారం నుంచి మన HNU ఆఫీసర్సు, మన కన్సర్న్ ఆఫీసర్సు అందరూ కూడా కలిసి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు బాగా రెక్కించడం జరుగుతుంది. ఎక్కడ అమ్ముతున్నారో ఆ షాప్స్నే మనం లిస్ట్ అవుట్ చేసి మనము ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యాలకు కూడా ఏమన్నా సజెషన్ చేస్తారా సార్, పిల్లల్ని ఇటు సైడ్ వెళ్లకుండా ఉండేది? అదే ఈరోజు మళ్ళీ షాప్ సైడ్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళందరూ కూడా పిలవాలని చెప్పి మనము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2లో మనం వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా తెలియపరుస్తాము. అట్లానే ఆ ప్రతి షాప్ దగ్గర కూడా ఈ 100 యార్డ్స్ లోపల ఉన్న షాప్స్ కూడా GHMC వాళ్ళకి చెప్పి అక్కడ తీయడమా లేదంటే వేరే దగ్గర షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇట్లా ఆపరేషన్ చేయడానికి ప్రధాన ఉద్దేశం మాత్రం గత కొన్ని రోజుల నుండి ఇట్లాంటి పాన్ షాప్స్ వద్ద పోలీసులు నిఘా పెట్టేటువంటి టైంలో చాలామంది స్కూల్ పిల్లలు అక్కడికి వచ్చి పాన్ షాప్స్లో టొబాకో ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ తరహాలో ఆపరేషన్ చేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పినటువంటి వర్షం. విడుదల శివకుమార్తో హైదరాబాద్ నుండి 10:39.